శంకర్ విలాస్ ఆర్ఓబి పనులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి పరిశీలించారు. 2027 జూలై నాటికి శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పెమ్మసాని తెలిపారు. అమరావతి రాజధాని పనుల నేపథ్యంలో వర్కర్ల కొరత ఉన్నప్పటికీ ప్రస్తుత 100 మందికి పైగా కార్మికులు పనుల్లో పాల్గొంటున్నారని చెప్పారు. భూసేకరణ సమస్యలను 2 నెలల్లో పరిష్కరిస్తామని, గ్రావెల్ కొరతతో నంది వెలుగులు బ్రిడ్జ్ పనులు మందగించాయని తెలిపారు. శ్యామలానగర్ బ్రిడ్జి విషయంలో పరిహారం అంశంపై స్థానికులతో చర్చలు కొనసాగుతున్నాయని, అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని పెమ్మసాని తెలిపారు. లాస్ట్ టైం మేము ఎప్పటి నుంచి ఏమైతే చెప్తా ఉన్నామో, మనం లాస్ట్ టైం బ్రిడ్జిని మొట్టమొదటిసారి డెమాలిష్ చేసింది జూలై 27, 2025. 2 ఇయర్స్లో మనం కంప్లీట్ చేస్తామని చెప్పాం. అంటే జూలై 27, 2027 అంటే ఆగస్ట్ 1 అనుకోండి. ఆ లోపు ఇప్పటివరకు ప్రోగ్రెస్ చూస్తూ ఉన్నాం. చాలా కోఆర్డినేషన్, మైనర్ మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. బట్ డైలీ మా టీం కానీ అందరితోటి ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం రెగ్యులర్గా. 90% ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. అయినా 1-2 కొత్తవి వస్తూ ఉన్నాయి. మనకు కావాల్సినటువంటి స్టీల్ దొరకపోవటం, ఇలాంటి రకరకాలవి. బట్ అన్నీ క్లియర్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో మేము ఏ డేట్కి అయితే చెప్పామో ఇప్పటివరకు వర్క్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. ఇంకా నెక్స్ట్ 2-3 మంత్స్లో మీరు ఇంకా ఫాస్ట్గా చూస్తారు వర్క్. ఎందుకంటే పిల్లర్స్ ఇవన్నీ అయిపోయినాయి. ఒక 2-3 పిల్లర్లు తప్పించి మెజారిటీ పిల్లర్ వర్క్ అంతా అయిపోయింది. కాబట్టి ఇప్పటి నుంచి ఈ క్యాప్స్, తర్వాత స్లాబ్ వేయటమే. గడ్డర్స్ అవన్నీ మీకు ఇక్కడ కనిపించలేదు, కానీ పక్కన వేరే సైట్లో వర్క్ జరుగుతూ ఉంది. బ్యాక్ ఎండ్లో నాకు 140-150 గడ్డర్స్ కావాలి. అవన్నీ ఏపీ